సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు, శ్రీచక్ర పీఠం వ్యవస్థాపకులు, సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఎంతో సుపరిచితులైన బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. ఏమనుకోవాలంటే ఒక ప్రశ్న, 2026 మన సంవత్సరాది కాదు ఖచ్చితంగా, కానీ చాలా మందిగా కోరుకుంటుంది ఇయర్ ఎండింగ్ అయిపోయింది, 2026 ఎలా ఉంటుందో. ఇలా అనుకోవడానికి కూడా కారణం ఏంటంటే 2025 చూసాం కాబట్టి ఇంకా ఎలా ఉండబోతోందో అనే ఒక భయం అనేది వెంటాడుతూ ఉంది. అసలు ఎలా చూడాలి 2026? మీరేం చెప్తారు? ముందుగా మీ మాటలు వినాలని అనుకున్నాను నేను. ఎందుకంటే ఎన్ని ప్రెడిక్షన్స్ ప్రతిదీ నిజం అవుతూ వచ్చాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, అందులో మేము ఉన్నాము. కొంతమంది తీసుకోలేక ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు. ఇలా ఎన్నో మాకు ముందుగానే సూచిస్తూ ఉంటారు మీ అనుభవంతో. మరి 2026ని ఎలా చూడాలంటారు? ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతోంది అంటే? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సందర్శనం వితనుతే పితృదేవనృణాం మాసాబ్దవాసరదళైరథవోర్ధ్వగం యత్ సవ్యం క్వచిదుపైత్యపసవ్యమేకం జ్యోతిఃపరం దిశతు వత్స్వమితాం శ్రియం నః. అచింత్యావ్యక్తరూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధారమూర్తయే బ్రహ్మణే నమః. శ్రీమాత్రే. 2026 బాగా గుర్తుపెట్టుకోండి. 2026వ సంవత్సరము నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, ఈ విశ్వావసనామ సంవత్సరం 2025 జడ్జిమెంట్ ఇయర్ అని చెప్పాను. జడ్జిమెంట్ ఇయర్ అయిపోయింది. అందుకే 2025లో పెద్ద యుద్ధాలు జరిగాయి, పేలుళ్ళు జరిగాయి, దుర్మార్గులు చాలా మంది చనిపోయారు. తర్వాత ఎంతో జలప్రళయాలు జరిగాయి, యాక్సిడెంట్లు అయ్యాయి, అన్నీ అయ్యాయి. ఓకే, 2026 జూలై తర్వాతనే చాలా మార్పులు వస్తాయి. సో నేను చెప్పేది జూలై వరకు, జూలై తర్వాత ఇంకోటి రెండు థియరీస్ వస్తాయి. ఇప్పుడైతే జూలై వరకే చెప్తాను, మళ్ళీ జూలైలో మళ్ళీ ఒకసారి. ఎందుకోసమంటే ప్రతిసారి అక్షయ తృతీయ మనకి ఎప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, నేను ఏది చెప్పినా పర్ఫెక్ట్ ఉంటుంది. ఇది చాలా మంది థియరీ పట్టుకున్నారో లేదో తెలియదు, కానీ అక్షయ తృతీయకి గురువుది రెవల్యూషన్ ఉంటుంది. అంటే గురువు మార్పు ఎప్పుడు కూడా అక్షయ తృతీయ నుంచో మన క్యాల్కులేషన్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అయితే అక్షయ తృతీయ లేకపోతే శ్రావణ శుక్రవారము, లేకపోతే మనకి ధనత్రయోదశి, లేకపోతే వసంత పంచమి. ఇప్పుడు మెల్లిమెల్లిగా మారుతూ ఉంటాడు కదా 12కి. ఈసారి ఆషాఢ శుద్ధ ఏకాదశి వరకు ఒక సిచ్యువేషన్ ఉంటుంది రాశిపతి. అంటే అందరి జీవితాల్లో ఆషాఢ శుద్ధ ఏకాదశి వరకు చెప్తాను, అంటే పెద్ద ఏకాదశి వరకు. ఇక అనుకోండి వరలక్ష్మి వ్రతం అనుకోండి, ఈసారి అందరు వరలక్ష్మి వ్రతం అందరి జీవితాలు మారుస్తారు, ఎవరెవరి జీవితాలు మారుస్తుంది అది కూడా చెప్తాను. ఇక తులారాశి 2026 తులారాశి ఎలా ఉండబోతారు? తులారాశికి డిసెంబర్ 5వ తారీఖు నుంచి వరలక్ష్మి వ్రతం వరకు అద్భుతమైన రాజయోగం ఉంది, అదృష్ట యోగం ఉంది. బాగుంది. తులారాశి వాళ్ళకి ఏది పని చేసినా మంచిగా సక్సెస్ అవుతారు. అదృష్ట యోగం ఉంది. ఎందుకైనా మంచిది, కేరళ పోయి ఒక లాటరీ టికెట్ కొనుక్కోండి, ఏమో వచ్చినా వస్తుంది. ఆ దుబాయ్ పోయి ఒక లాటరీ టికెట్ కొనుక్కోండి, ఈసారి లక్కీ లాటరీలో వచ్చేది మాత్రం ఒక్క రాశికి మాత్రమే. అది తులారాశి వాళ్ళకి లాటరీ పేలొచ్చు, ఏదైనా జరగవచ్చు. కాబట్టి తులారాశి వాళ్ళకి చాలా బాగుంది. ముఖ్యంగా విదేశాలకు వెళ్ళి విద్య నేర్చుకుందాం అనుకున్నా వాళ్ళకు కూడా బాగుంది. పెళ్లి కాని వాళ్ళకి పెళ్లిళ్ళు అవుతాయి. ఈ సంవత్సరం పెళ్లిళ్ళు చేసుకోండి. తులారాశి వాళ్ళకి బాగుంది. లక్ టైం ఉంది. ఒక్క నెగిటివ్ మాత్రం ఉంది, ఆ విషయంలో జాగ్రత్త పడండి. మీ సంతానం యొక్క ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి. తులారాశి వాళ్ళు ఈ సంవత్సరము, మీరు తులారాశి అయి ఉంటే మీ పిల్లలతోటి ఏటన్నా బయటికి వెళ్ళేటప్పుడు మీరు మొదలు వెళ్ళి ఒక 12 నిమిషాల తర్వాత మీ పిల్లల్ని బయటకు రమ్మని చెప్పండి. గ్యాప్ ఇవ్వండి, టైం గ్యాప్ ఇవ్వండి. ఎందుకోసం అంటే పంచమ శని మంచిది కాదు, పిల్లలకు అనారోగ్యాన్ని ఇప్పిస్తుంది. మీ వల్ల, మీ తప్పు వల్ల మీ పిల్లలకు దెబ్బలు అవి తాకే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. అంతే, అంతకుమించి ఏం లేదు. మొత్తంగా 2026లో ద్వాదశ రాశులకి ఈ విధంగా ఉండబోతోంది. ధన్యవాదాలు. నమస్తే. శ్రీమతి.